అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పెసర వడియాలు కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఆంధ్ర స్పెషల్. అలాగే ఎప్పుడు మసాలాలు తిని బోర్ కొట్టేసినప్పుడు ఇలా ఈ పెసర వడియాలు కర్రీ ప్రిపేర్ చేయండి. నోటికి కమ్మగా ఎంతో రుచిగా వెళ్ళిపోతుంది, ఈజీగా అయిపోతుంది, కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ఈ కర్రీని ప్రిపేర్ చేయండి, క్విక్గా అయిపోతుంది, 5 మినిట్స్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పెసర వడియాలు ఉంటాయి కదా, ఇవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు పెసర వడియాలు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేలా స్టవ్ను సిమ్లో పెట్టుకొని మాత్రమే పెసర వడియాలు రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామంటే లోపల వరకు ఫ్రై అవ్వండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. అలా ఫ్రై అవ్వకుండా ఉంటే టేస్ట్ అంత బాగోదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అవుతే ఈ కర్రీకి టేస్ట్ అంత బాగుంటుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్కి ఫుల్గా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా ఎక్కువేం పట్టదండి, 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మనకి ఆల్రెడీ పెసర వడియాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువగానే యాడ్ చేసుకోండి, చూసుకొని, తక్కువ సరిపోతుంది. ఇది కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోండి. ఈ నీళ్లు దగ్గరికి ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చాలా తక్కువ పడతాయండి నీళ్ళు కూడా. నీళ్ళని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఒక మీడియం సైజు గ్లాస్ వరకు అయితే నీళ్ళు సరిపోతాయి. నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోండి. ఇలా దగ్గరికి మరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలను కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ పెసర వడియాలు తీసుకుంటున్నానండి, మినప వడియాలైనా కూడా ఇదే ప్రాసెస్లో అయిపోతుంది. ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించండి. వడియాలు మెత్తగా ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉడికిపోతుందండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకును కానీ కొత్తిమీరని కానీ ఆప్షనల్ యాడ్ చేసుకోవచ్చండి. ఏదైనా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా నీళ్ళు దగ్గరికి వస్తున్నప్పుడు కొద్దిగా నీళ్ళు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా నీళ్లు పీల్చుకొని దగ్గరకు అయిపోతుంది. కొద్దిగా నీళ్ళు ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా నీళ్ళని పీల్చుకొని మరీ దగ్గరకు అయిపోకుండా కొంచెం గ్రేవీగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళని ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెసర వడియాలు కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి కర్రీ ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.